ఇతరులు చేస్తే నువ్వు బాధపడతావో అది ఇతరులకు చేయదు. ఇతరులు ఇంటి గమనం చేస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే మానవుడు విజ్ఞానదాయకమైన జీవి కాబట్టి జ్ఞానం అవసరం అనుకున్నాను, అది ఇతరులకు చేయదు. ఇదే పలుకుతాను చెప్పిన తెలియకపోయినా కానీ ఇతరులు చెప్పిన సరే ఇదే పద్యాన్ని ఇదే అది బాగుంటుందా చెప్పావా అనేది చాలా జ్ఞానం అంటే ముఖ్యం శీలము అని చెప్పి. శీలం అంటే నడత, నడవడిక, మన ఆలోచన, సమాజానికి హితంగా ఆలోచించే శీలం. శీలం అనే పదార్థం అర్థాలు శీల సంపన్నుడు అంటే ఇతరు సమాజానికి అనుకూలంగా ఆలోచిస్తాడు, సమాజానికి భిన్నంగా ఆలోచించడు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేలాగా ఆలోచించడు, సమాజాన్ని తప్పుగా పట్టించే విధంగా ఆలోచించడు. సమాజ హితం కోసం ఎవరైతే ఆలోచిస్తారో వారు మాత్రమే శీల సంపన్నుడు, శీల గుణం కలిగిన వాళ్ళు ఎదురు చెప్పారు. ఆ శీలాన్ని అభివృద్ధి చేసేదే ఈ పంచశీలలు. అది అందుకే పంచశీల పేరు పెట్టారు దానికి. పంచ సిద్ధాంతాలను కానీ, పంచ సందేశాలను కానీ, పంచమాతృలను కానీ ఎట్లయినా పంచశీలను. ఎందుకంటే మానవ నాగరికతకి, మానవ సమాజ వికాసానికి దోహదపడేది శీలం. దీన్ని మనం అంటాం వరులేయని వివరించిన నరవర తన మనమ్మున కర్తవ్యమకు వరులకు చేయకునికి పరాయణము పరమధర్మ పరముల తెల్లని పెద్దలు మనం తెలిసేపడుతుంది. ఈ పద్యం ఎక్కడిదే? ఈ పద్యం మహాభారతం. ఎవరు చెప్పారు మహాభారతం? మహాభారతం ఎవరు చెప్పిన పద్యం? విదురుడు చెప్పింది. విదురుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే నువ్వు ఏం చేస్తే నువ్వు వాటిని ఇతరులు చేయమని. ఇతరులు వచ్చి వస్తువులు తీసుకెళ్తారు, నువ్వు తీసుకెళ్తావు, నువ్వు తీసుకో వాళ్ళంటే మాత్రం. ఇలా ధర్మ సూక్ష్మం చెప్పారు. ఉదాహరణ జపాన్ మన దేశంలో చాలా చోట్ల మనం చెప్పుకోవడం లేదు, కానీ మా ప్రాంతంలో అయితే బాత్రూములు కూడా తాళాలు పెట్టుకుంటారు. బకెట్ ఎట్టుకెళ్ళిపోతారు, వెతుకెళ్తారు కూడా. బాత్రూములు కూడా తాళాలు పెట్టుకుంటారు కొన్ని చోట్ల. చాలా చిన్న విషయమే. బంగారు ధనం దోసుకెళ్ళి కోట్లు దోసుకెళ్ళేవాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు బకెట్ దొంగలు, చెంపు దొంగలు కూడా ఉంటారు. నా చేసిన మిత్రుడు